అంతకుముందు సరిహద్దులో పరిస్థితిపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో అత్యవసరంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆర్మీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డీజీఎంఓతో పాటు ఇతర రక్షణ శాఖ కార్యదర్శులు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పాకిస్తాన్ కు ప్రాధాన్య దేశ హోదా మీద ఇవాళ జరగాల్సిన సమీక్ష వచ్చే వారానికి వాయిదా పడింది. ఇండియన్ ఆర్మీ ఆకస్మిక దాడులతో పాక్ ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. పాక్ ఆర్మీ చీఫ్, రక్షణ మంత్రితో పాటు త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్. వాయుసేనను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు. భారత్ దాడుల్ని చేస్తే భయపడేది లేదని, సమర్థవంతంగా తిప్పికొడతామని పాక్ సేనలను ఉత్సాహపరిచారు షరీఫ్. అయితే భారత్ దాడులపై పొంతన లేకుండా స్పందిస్తోంది పాక్. అసలు దాడులే జరగలేదని ఒకసారి, ఇద్దరు సైనికులు చనిపోయారని మరోసారి, దాడుల్ని ఖండిస్తున్నామని మరోసారి, ఇలా మాటకు మాటకు పొంతన లేకుండా మాట్లాడుతోంది పాక్ ప్రభుత్వం.